నమస్కారం అండి. నా పేరు పారినాయుడు. నేను జినిమిస్ కంపెనీలో పనిచేస్తానండి. మీ పేరు ఏం పేరండి? సిద్ధలింగడు. ఏ ఊరండి ఇది? కున్నూరు సార్. కున్నూరు కోనగండ్ల మండలం, కర్నూలు జిల్లా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ విత్తనం వేసారండి? ఇది జినమిక్స్ పవర్ సార్. పవర్ వేశారు. ఎన్ని ప్యాకెట్లు వేసారండి? ఎకరాకు 3 ప్యాకెట్లు పెట్టినాం సార్. ఎకరాకు 3 ప్యాకెట్లు పెట్టారు. మరి బాగా ఒత్తు అవ్వలేదా? పర్వాలేదా? పంట ఎక్సలెంట్ గా సార్. బాగుంది సార్. పంట అయితే ఎక్సలెంట్ గా ఉంది. కాయ చెట్టు మొత్తం ఫంగల్ సైజ్ ఇట్లా చూడాలి సార్ మీరు. మీకు ఎలా కనిపిస్తుందండి? బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది. అయితే మీ చుట్టుపక్కల అందరూ ఏమంటారు ఈ చేను చూసి? మన ఈ ఇతరం ఎక్కువ చెప్తున్నారు సార్. పవర్ బాగుంది అంటారు. మా ఊర్లో కూడా వేసినాం కదా, ఒక 30 ఎకరాలు వేసింటాం. ఇది కొత్త కదా, 30 ఎకరాలు వేసింటాం. మొత్తం అట్టే ఉన్నాయి. మొత్తం అట్లా ఉన్నాయి. మీ ఊర్లో ఎంతమంది అయితే పవర్ వేశారో అంతమంది చేయాలి కూడా ఇలాగే ఉన్నాయి. సేమ్ ఇలాగే ఉన్నవి. అందరూ చెప్తున్నారు పవర్ బాగుంది అంటారు. వేరే విత్తనంకి ఈ విత్తనంకి ఏం తేడా కనిపిస్తుంది మీకు? ఈ విత్తనం పచ్చాలు, కాయ 5 పచ్చాలు అట్లా వస్తుంది సార్. ఇది కాయ 5 పచ్చాలు వస్తాయి. 5 పచ్చాలు వస్తుంది. సైడ్ బ్రాంచెస్ అట్లా వస్తుంది. ఇది తల్లి మాదిరి. ఇది పిల్ల కూడా దీని తల్లితో ఎదిగిపోయింది. కొమ్మలు కూడా తల్లి మాదిరి, పిల్ల కూడా ఎదుగుతున్నాయి. తర్వాత కాయ సైజు కూడా కింద సైజు కూడా లావ్ సైజు, మీడియం బాగా లావ్ సైజు వస్తుంది. కింద నుంచి పై సేమ్ ఒక సైజు ఉంది. కింద నుంచి పై వరకు ఒకటే సైజు. ఈ ప్లాంటే కాదు, చూడండి ఈ ప్లాంట్ కూడా చూడండి. అది కూడా మొత్తం చెట్టు నిండా కాయలే. ఎత్తు కానీ పెరగడం కాయలు మొత్తం అట్లే ఉన్నాయి కదా బ్రాంచెస్. దీనికి ప్రతి చెట్టు అట్లే ఉంది కదా. మరి మనం ఒక్క చెట్టు అనేది కాదు, ప్రతి చెట్టు అట్లే ఉంది. బ్రాంచెస్ అట్లే, కాయ అట్లే. కానీ అన్ని కాయలు కూడా 5 6 కాయలు ఉన్నాయి. 7 ఉన్నాయి. 5 పక్షాలు వచ్చినాయి. ప్రతి కాయ కూడా 5 పక్షాలు వచ్చినాయి. ప్రతి కాయ సార్. దీనివల్ల మీకు ఏమవుతుంటే ఎక్కువ గింజలు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది, దిగుబడి పెరిగే అవకాశం ఉంది అన్నమాట. ఈ మొక్కే కాదు, ఈ మొక్క చూడండి. ఇది కూడా మొక్క ఇది కానీ చూసుకోండి. అసలు ఏ మొక్కలు కూర్చున్నా కూడా ఏం ప్రాబ్లం అనేది లేదు. అసలు మొత్తం ఖాతే ఉంది. ఖాత మొత్తం. ఇప్పుడు ఈ సంవత్సరం మీ ఊర్లో ఎవరెవరైతే పవర్ వేసారో వాళ్ళందరికీ రిజల్ట్ తెలిసిపోయింది. అన్న చాలా పక్కల చూడు, అబ్బా ఏది ఇత్తనము బాగుంది, ఇది పవర్ అంటున్నారు సార్. ప్రతి రైతు బాగుంది. ఇప్పుడు ఆ మొక్కే కాదు, ఈ మొక్క కూడా ప్రతి మొక్క సార్. మనం ఒక్క మొక్క అనేక లేదు. అబ్బా కొమ్మలు కూడా చాలా దగ్గర వచ్చాయి. దగ్గర కొమ్మలు వస్తే మనకి ఎంత లాభం అంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఇప్పుడు ఎంత హైట్ లో వేరే మొక్క 7, 8, 9 కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మకు 3 కాయలు వస్తాయి, 20, 30 కాయలు వస్తాయి. దీనికి ఇప్పుడు 14, 15 కొమ్మలు రావడం ఏమవుతుంటే 60, 70 కాయలు వస్తాయి ఈజీగా. తర్వాత ఇప్పుడు ఈ పైన చూడండి, ఇంత పైన వచ్చి సైజ్ తగ్గలేదు. పెద్ద కాయ వచ్చింది. 5 పక్షాలు ఉన్నాయి. దీనివల్ల రైతుకి యావరేజ్ ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. గింజ శాతం కూడా కలిసి వస్తుంది, దూది శాతం కలిసి వస్తుంది. 5 పచ్చలు. మీరు ఇంతకు ముందు సంవత్సరం ఏ విత్తనం వేశారండి? అది వేరే రాజు. దానికి తేడా కనిపిస్తుంది మీకు? ఫుల్ తేడా కనపడుతుంది సార్. మీ ఊర్లో రైతులు ఏమంటారు? రైతులు ప్రతి రైతు ఇదే చెప్తున్నారు సార్, పవర్ బాగుంది అంటారు. పెద్ద కాయలు ప్రతి జంటకి చూడండి. దీన్ని అంటారన్నమాట బ్రాంచెస్ కూడా సార్. ఏ చెట్టు తక్కువ లేవు. జడకాత అంటే ఇదే. ఎవరైనా చూడండి, జడకాత. దీన్ని జంటకాయలు అంటారు, దీన్ని జడకాత అంటారు. అంటే కొమ్మ చివరి కాయలు అన్నమాట. ఇవే ఇదిగోండి, ఇది జడకాత అంటారు. జంటకాయలు ఇవి అనమాట. ఇదిగోండి, ఇవి జడకాత. ఇది సార్. ప్రతి చెట్టుకు అట్లే ఉన్నాయి. ఈయన కాదు, చూడండి లోపల రండి. లోపల ఇదొకటే సార్. ఈ మొత్తం కాయలే కనిపిస్తున్నాయి. తక్కువ లేవు కాయలు. 150 కాయ కొంచెం పతలా ఉంటే 150 తక్కువ పట్టొస్తుంది. 100 కన్నా తక్కువ. ఇవ్వండి విత్తనం అయితే ఇవన్నీ జడకాత అంటారు దీన్నే. ఎవరైనా జడకాదంటే ఏంటంటే ఇదన్నమాట. ప్రపంచంలో ఇది 8వ వింత, 8th వండర్. మొత్తం పత్తి చెట్టుకి ఈ రోజుకి 90 రోజులండి. ఈ విత్తనం వేసి 90 రోజులు. 90 రోజులకి ఇన్ని దగ్గర వేసినా కూడా, ఎక్కడ 3 ప్యాకెట్లు వేసినా కూడా పెద్ద కాయలు, ఇన్ని ఎక్కువ కాయలు వచ్చాయంటే ఈ రోజు ఎంత? ఇది ఆగస్టు 2వ తారీఖు ఈ రోజు. ఇన్ని కాయలు వస్తే మీకు సెప్టెంబర్ కల్లా మీరు ఎకరానికి 10-15 క్వింటాల్ పంట తీసేయవచ్చు. ఇప్పుడు ఈ నెలలో
అయిపోతుంది. దగ్గర దగ్గర రేపు వచ్చే నెల కల్లా పత్తి అయిపోతుంది. ఇంకా తొందరగా చేతికి వచ్చినట్టు పంట మనకి ఎంతో మంచిది. ఎవరైనా రైతులు రెండో పంట వేసుకోదలుచుకుంటే నెక్స్ట్ పంట కూడా అవకాశం ఉంటది. ఎంతో మంచిది. ఎండకు కూడా తట్టుకోగలిగే శక్తి ఉంది సార్. వెరీ గుడ్. ఎండ తట్టుకుంటది. కొంచెం రసాయన చెట్లు అవి కూడా లేదు. వాటర్ బాగుందంటే ఎర్ర చెట్లు రావు, ఏం రావు, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అయితే విత్తనం అయితే మంచి సీడ్ సార్. బాగా మీకు నచ్చిందా? బాగా నచ్చింది సార్. మనం వేసుకున్నాక ఊర్లో వల్ల కూడా తెచ్చి చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. మీరందరూ పంటలు మంచిగా పండించాలని మా కోరిక. అదే సార్, మీరు బాగుంటుంది, మామ బాగుంటాం, మామ బాగుంటే మీరు బాగుంటుంది సార్. మీరు బాగుంటే మేము బాగుంటాం. ధన్యవాదాలండి.